వేదికను అలంకరించిన పెద్దలకి, కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, ఇక్కడ పనిచేసిన ప్రతి వారికి నా నమస్కారం. నా ముందు కూర్చున్న నా తమ్ముళ్ళకి, చెల్లెలకి నా అభినందనలు. నన్ను మీ కాలేజ్ మేనేజ్మెంట్ వారు వచ్చి కలిసినప్పుడు ఈ మీ యాన్యువల్ డే ఫంక్షన్కి రావాలండి, స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు వస్తే బాగుంటుంది అన్నప్పుడు కొంచెం సేపు హెసిటేట్ చేశాను. నేనేంటి బై ప్రొఫెషన్ సినిమా ఆర్టిస్ట్ని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, నేను వచ్చి మీకు ఏం చెప్పగలుగుతాను, ఏం మాట్లాడాలి మీతోని అని చాలాసేపు ఆలోచించాను. సరే, ఏదో నేను కూడా ఒక 8-9 సంవత్సరాల క్రితం టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసే కదా, మీతో సి లాంగ్వేజో, స్ట్రక్చరల్ ఇంజనీరింగో, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగో ఇలాంటివి మాట్లాడారనుకోండి, నాకు గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంటుంది, నాకు అర్థం కాదు. అలా అని చెప్పి మీ దగ్గర ఏమంటే 435 కెమెరా, ఇదిగో ఇదొక 1K కెమెరా, డబ్బింగ్ ఇలా ఉంటుంది, రీ రికార్డింగ్ ఇలా ఉంటుందని మీకు చెప్పారనుకోండి, మీరందరూ లేచి అక్కడ క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తుంటారు. కాలేజ్ డేస్ ఆర్ ఫన్ డేస్, మోస్ట్ జాలీఫుల్ డేస్ ఇన్ లైఫ్. ఆ జాలీఫుల్ డేస్ నుంచి నేను బయటకు వచ్చి 8 సంవత్సరాలు అయింది. సో మై లైఫ్ సైకిల్, నేను పడిన కష్టాలు, నాకు వచ్చిన సక్సెస్ ఎలా జరిగింది ఇదంతా, ఐ థాట్ ఐ కెన్ షేర్ విత్ యూ ఆల్ పీపుల్ సో దట్ ఇట్ కెన్ మేక్ అ డిఫరెన్స్ ఇన్ అట్లీస్ట్ వన్ పర్సన్స్ లైఫ్. మీరందరూ అనుకోవచ్చు, ఏముందిరా రామారావు గారి మనవడు లైఫ్ అంతా పరిచిన విస్తరం అని, హీఈస్ బార్న్ విత్ అ సిల్వర్ స్పూన్, అన్నీ ఇతను అందుబాటులో ఉంటాయని. 100% అండి. ఏ జన్మలో నేను పుణ్యం చేసుకున్నానో ఆ మహానుభావుడికి మనవాడిగా పుట్టాను. నేను పుట్టేసరికి ఆయన ఆంధ్రుల అభిమాన నటుడు, నాకు ఊహ తెలిసేసరికి ఆయన మన రాష్ట్రానికే ముఖ్యమంత్రి, మకుటం లేని మహారాజు. ఇవన్నీ ఉన్నా ఆయన మమ్మల్ని ఏ రోజు అలా పెంచలేదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఇక్కడే మన వికాస్ జూనియర్ కాలేజ్లో నా +1 +2 చేశాను, మన గుంటూరులోనే. అప్పుడు ఇక్కడ చేరినప్పుడు మేనేజ్మెంట్ వారు వచ్చి అడిగారు, ఏమండి మీ మనవడు వచ్చి చేరాడు కదా, గివ్ అస్ అ ఛాన్స్, మా ఇంట్లో ఉండి చదువుకుంటాడు అని. కానీ ఆయన ఒప్పుకోలేదు. మా మనవడు మీ ఇంట్లో ఉండి చదవడు, అందరితో పాటే హాస్టల్లో ఉండి చదువుతాడు. నేను హాస్టల్లో ఉండి ప్రతిరోజు, అంటే అప్పట్లో ఇన్ని ఫెసిలిటీస్ లేవు, నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళి తిరిగి వచ్చేవాడిని. సో మేమందరం, ఆయన ఎప్పుడు అనేవారు, మీరందరూ అందరిలానే పెరగాలి, స్పెషల్ ప్రిఫరెన్సెస్ వద్దు అని. ఆయన ఎప్పుడు 2 విషయాలు నమ్మేవారండి, ఫోకస్ అండ్ హార్డ్ వర్క్. ఆయన అప్పుడు చెప్తుంటే, అంటే మేమందరం చిన్నపిల్లలు కదండి, అర్థమయ్యేది కాదు, ఏంటి హార్డ్ వర్క్, ఏంటి ఫోకస్, మాకెందుకు ప్రిఫరెన్స్ ఉండట్లేదు, రామారావు గారి మనవాళ్ళం, ఏంటిది, వై ఇస్ ఇట్ లైక్ దస్ అనుకుని కొంచెం బాధపడుతూ ఉండేవాళ్ళం. తర్వాత అర్థమైంది, అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత ఆయన ఆ మాటలు ఎందుకు అన్నారని. కాలేజ్లో ఉన్నప్పుడు పుస్తకాలు చూసి నేర్చుకుంటాం, బయటికి వచ్చాక మనం ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటాం. నా కాలేజ్ రోజులో చాలా హ్యాపీగా ఉన్నాను, ఫ్రెండ్స్, ఆటలు పాటలు. ఇలా యాన్యువల్ డే ఫంక్షన్ వస్తే, ఇందాక చాలామంది ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడల్లా బాగా ఎంజాయ్ చేశారు, ఫుల్ ఎనర్జీతో మాట్లాడారు. మిగతా గెస్ట్లు మాట్లాడేప్పుడు మాత్రం అలా వెళ్ళిపోయారండి. నాకు కొంచెం బాధేసింది. నేను అప్పుడు అలా చేసేవాడిని. గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కానీ గెస్ట్లుగా పిలిచినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి వినండి. లైఫ్లో మనం సైలెంట్గా ఉండాలి, మనం వింటూ ఉండాలి. వీ షుడ్ బి అ గ్రేట్ లిజనర్స్. ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ గ్రేట్ లిజనర్స్. అట్లీస్ట్ వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒక్క సెన్సిబుల్ పాయింట్ అయినా ఉంటుంది. దట్ వుడ్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ యూ. సో కాలేజ్ డేస్ అయిపోయింది, హ్యాపీగా గడిచిపోయినాయి. అక్కడి నుంచి మాస్టర్స్ చేయడానికి యూఎస్ వెళ్ళాను, అక్కడ మాస్టర్స్ చేశాను, అయిపోయింది. ఇక్కడ ఇంటర్న్షిప్, అక్కడ యూఎస్లో ఇంటర్న్షిప్, కోఆప్ అని అలాంటివి ఉంటాయి. 1 సంవత్సరం ఉద్యోగం చేశాను. ఎందుకో నా మనసు కానీ నా ఆలోచన కానీ ఉద్యోగం పట్ల లేవు, అంత డిస్కనెక్టెడ్గా ఉండేవాడిని. అప్పుడు అనుకున్నాను, ఏంటి నా ఫుల్ ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాను. ఐ థింక్ మై హార్ట్ అండ్ మై సోల్ వాజ్ ఆన్ సంథింగ్ ఎల్స్. దట్ ఈస్ వాట్ ఈస్ యాక్టింగ్. అది మా జీన్స్లోనే ఉందేమో. ఉద్యోగం మానేశాను. మా అమ్మ నాన్నకి చెప్పాను, నేను వచ్చేస్తున్నాను, హైదరాబాద్ వచ్చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తానని.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనుకున్నాను అనమాట, ఇంకేముంది రామారావు గారు మనవాళ్ళు వచ్చి ఎరగదీసేద్దామని. ఫ్రాంక్లీ టు సే మై ఎంట్రీ ఇంటూ ద సినీ ఫీల్డ్ వాజ్ వెరీ ఈజీ. రామారావు గారు మనవడిగా రామోజీరావు గారు ఆఫర్ ఇచ్చారు, అశ్విని దత్ గారు ఆఫర్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బట్ నా 2 సినిమాలు ఫెయిల్ అయ్యేటప్పటికీ బాగా నిరాశపడ్డాను, ధైర్యం కోల్పోయాను, డిప్రెషన్ కూడా వచ్చింది, ఒంటరితనానికి లోనయ్యాను. ఏంటిది చాలాసేపు ఆలోచించాను. ఈ ఆలోచన ఉన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిందండి. మనం ఫెయిల్ అయినా, మనకేమైనా బాధ వచ్చినా, మనసున్న మన లెక్చరర్స్ అందరూ మన వెంటుండి మన భుజం తట్టి ముందు నడుపుతుంటారండి. బట్ బయట జీవితంలో మాత్రం మనమే స్టూడెంట్స్, మనమే లెక్చరర్స్. ఈ ఆలోచనలో ఒంటరిగా ఉంటూ ఆ ఒంటరితనం మీద నాకే ఇసుకొచ్చింది. కొంతమంది అన్నారన్నమాట, అరే కళ్యాణరావు నీకని పిచ్చెక్కిందేవరా, శుభ్రంగా అమెరికాలో కూర్చొని ఉద్యోగం చేసుకుంటూ ఉన్నావు, సినిమా ఫీల్డ్కి ఎందుకు వచ్చావురా అని. ఇవన్నీ మాటలు విని విని ఇసుకొచ్చింది. వై కాంట్ ఐ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్? హార్డ్ వర్క్ చేయలేమా? అప్పుడు గుర్తొచ్చింది మా తాతగారు చెప్పిన మాటలు, ఫోకస్, హార్డ్ వర్క్. నా గురించి నేను అర్థం చేసుకున్నాను. అప్పుడు దాకా నా గురించి నాకు అర్థం కాల. ఇవన్నీ చెబుతూ ఉంటారు కదండి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీరందరూ యంగ్స్టర్స్. ఆ వయసులో చాలామంది చెప్పారు, బట్ నాకు అర్థం కాలేదు, వదిలేశారు. బట్ లైఫ్లో ఒక జట్కా తిన్న తర్వాత తెలిసింది వాళ్ళందరూ ఏమేమి చెప్పారు, ఎంత గొప్ప వాక్యాలు చెప్పారని. ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకు సూట్ అయ్యే కథ ఎంచుకున్నాను. 6 నెలలు కష్టపడ్డాం. ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ పాజిటివ్ పీపుల్. వెళ్ళి కొంతమంది ప్రొడ్యూసర్స్ దూడు తట్టాను, ఏమండి కొంచెం ఈ సినిమా సబ్జెక్ట్ చూడండి బాగుంది అని. ఎవరు ఏముందండి ఫ్లాప్ హీరో, మీరు సినిమా ఏం తీస్తామని. ఓకే, నో ప్రాబ్లం. హోప్ కోల్పోలేదు, నా మీద నాకు నమ్మకం ఉండింది. అదే నమ్మకంతో నందమూరి తారక రామారావు ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్, ఎందుకంటే ఆయనే ఇన్స్పిరేషన్ అండి నాకు. నేను ఈరోజు ఉండటానికి కారణం ఆయనే. ఆయన ఇన్స్పిరేషన్తో ఆ బ్యానర్ స్టార్ట్ చేసి కష్టపడ్డాం. 1 సంవత్సరం టీం అందరం కష్టపడ్డాం, విత్ ఆల్ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ పీపుల్, పాజిటివ్ థింకింగ్ కష్టపడ్డాం. అండ్ డెఫినెట్గా తెలుసు అతను ఒక్కడే సినిమా, మీరే చెప్పాలి ఎంత పెద్ద సక్సెస్. ఆ రోజు నేను ఓడిపోయాను, వద్దులే ఇంకా మనకి సినిమా ఫీల్డ్ అని తిరిగి అమెరికాకి వెళ్ళిపోయింటే ఈరోజు మీ ముందు ఈ స్టేజ్ మీద, ఈ డయాస్ మీద నుంచొని మాట్లాడే యోగ్యత ఉండేది కాదు. మీరందరూ కష్టపడండి, డూ హార్డ్ వర్క్. ప్రొఫెషనల్ జీవితంలోకి వచ్చిన తర్వాత ఏదో నేను కోల్పోయాను, ఇంకా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని నిరాశపడద్దు. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. డెఫినెట్గా మీ ఫోకస్ ఎక్కడుందో దాన్ని గుర్తించండి. ఫస్ట్ మీ ఫోకస్ ఎక్కడుంది, మీరు ఏం చేయగలుగుతారు, మీ ఎఫిషియన్సీ ఏంటి, ఇవన్నీ మీరు గుర్తించండి. గుర్తించి దానికోసం ఆ గోల్ పట్ల మీరు ఏం చేసుకొని కష్టపడి ప్రయత్నించండి. డెఫినెట్లీ సక్సెస్ విల్ బీ ఆన్ యువర్ వే. మై ఓన్లీ సింపుల్ ఫిలాసఫీ అబౌట్ లైఫ్ ఈస్ there are no shortcuts for success. Only hard work is the only way you can get success. And మీ యాన్యువల్ డే ఫంక్షన్కి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎనీవే, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ మై స్పీచ్. ఎంజాయ్ యువర్ డే. అంటే నా లైఫ్లో ఇంతే జరిగిందండి. సో ఓకే, ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నానండి. మనకి సక్సెస్ వచ్చిన తర్వాత, చాలామందికి సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ అంతా నాదే, నా మూలంగా వచ్చింది, ఐఎమ్ ఇన్విన్సిబుల్, నా అంత గొప్పవాడు లేడు అనుకుంటారు. వద్దు, అలా అనుకోవద్దు. ఎప్పుడు ఇంకొక స్టెప్ ఎదుగుతానికి ట్రై చేయండి. అదే కోనలో, అదే కోవలో మొట్టమొదటి 3D సినిమా నేను నిర్మిస్తున్నాను. చాలామంది అనేవారు, ఏమండి మనం హాలీవుడ్లోనే 3D సినిమాలు చూస్తాం, ప్రతిసారి వి కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ హాలీవుడ్. వై ఆర్ యూ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ హాలీవుడ్? వీఆర్ క్రియేటర్స్. మనం కష్టపడితే ఎందుకు కాదు. నేను అదే అనుకున్నా, 3D సినిమా అంటే హాలీవుడ్లోనే చూడాలా, మనం చూడలేమా, మనం తీయలేమా? దానికోసం 8 నెలలు కష్టపడ్డాను.
అమెరికా వెళ్ళాను, హాంకాంగ్ వెళ్ళాను. మా టీం అంతా కూర్చొని రోజు రాత్రి పగళ్ళు కష్టపడ్డాం. సంవత్సరంన్నర వరకు ఇప్పుడు దాకా నేను సినిమా రాలేదు నాది. చాలామంది అడుగుతుంటారు, ఏమండి 2 సంవత్సరాల దాకా మీ సినిమా ఏం రాలేదు, జనాలు మిమ్మల్ని మర్చిపోతారని. పర్లేదు, నాకేం భయం లేదు. మై సినిమా విల్ టాక్. నేను తీసిన సినిమా మాట్లాడుతుంది, అదే నమ్మకం నాకు. సో మనం చేసే పని మన గురించి మాట్లాడాలి, అంతే తప్పితే మనం డప్పేసుకోకూడదు. వన్ థింగ్ అండి, నేను ఇంత స్పీచ్ ఇచ్చిన ఐ వుడ్ జస్ట్ లైక్ టు సే, నేను చెప్పిన విషయం ప్రతిరోజు ఇక్కడున్న లెక్చరర్సు, ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్ చెప్తూ ఉంటారు. ప్లీజ్ దానికి ఒక్కసారి మీ మైండ్ ఓపెన్ చేసి విని దాని లోపల పెట్టండి. లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ, బట్ లైఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. డూ ఎంజాయ్ ఇట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.